చూద్దాం. ముత్తుకూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజన మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డు రేషన్ షాపుల అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రతి ఒక్కరికి రేషన్ అందించడంలో ముఖ్యంగా సహాయపడుతుందని స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో రేషన్ అక్రమాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం రేషన్ ప్రతి ఒక్కరికి అందించడం లక్ష్యంగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద డెలివరీ అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ 88,464 కార్డులు. జిల్లా నెల్లూరు జిల్లా, కొత్త నెల్లూరు జిల్లా 7,10,990 రేషన్ కార్డు. ఇవన్నీ బాగా స్ట్రీమ్లైన్ చేశారు. ఎవరికైతే అబోవ్ 65 ఇయర్స్ ఎత్తుకోపోయి ఇవ్వటం అనేది అవసరం. కుర్రోళ్ళకి అందరికీ ఇళ్ళకి ఎత్తుకోపోయి బళ్ళు ఎత్తుకోపోయి ఇవ్వటం, ఆ బండి పోయిన తర్వాత దిక్కులేని ఈరోజు 15 రోజులు తీసుకునే అవకాశం. మంచి సిస్టమే. సో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయటం అభినందనే. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎవరి పేరుతో వాళ్ళకి ఇవ్వకుండా ఆ మిగిలిన సరుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా ఎంత సరుకు ఖర్చు అయింది ఇవన్నీ ఒక క్లారిటీ ఉండేటట్టుగా సిస్టమ్ మొదలుపెట్టారు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెరీ పర్టికులర్ మొదలైంది. అంతకుముందు ఏంటంటే అట్లా తేవటం సరుకు 20-30% వాళ్ళకి ఇవ్వకుండా కేజీకి 10 రూపాయలు ఇవ్వటం, ఆ వచ్చిన వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి సివిల్ సప్లైస్లో రేషన్ షాపు. ఇప్పుడు అటు కాకుండా స్మార్ట్ రేషన్ కార్డ్స్ తేవటం మంచి సిస్టమ్. ఇప్పుడు ఆ బళ్ళు వచ్చేది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఆ వచ్చిన గంటలో తీసుకోవాలి. సపోజ్ ఆ గంటలో ఇంట్లో లేకపోతే ఇంక వాళ్ళకి రేషన్ సప్లై లేదు, అటువంటి పరిస్థితి. అటు కాకుండా ఇప్పుడు